Together, we have a large clinical load of patients in a hospital. So if you look at healthcare predominantly, healthcare is a combination of natural intelligence has changed now with this. So artificial intelligence came long back. There was a 20-year period between 1950 to 1970 after Alan Turing actually made the first discovery. In the Center for Medicine is deep. It's such a privilege to have you operating today with us, and especially we're very fortunate to be led by the Minister of the caliber of Sridhar Babu, who is a very rare minister. As he said, we are developing the future as it comes, and the future is definitely slice. So I'll just set the stage. Invite all of you to join us in this journey to make Telangana a leading AI hub and in AI to become a global player in AI-driven healthcare. Drive Hyderabad's role as a global leader in life sciences and healthcare innovation. I invite each of you and join us at BioAsia 2025, the world's leading life sciences and healthcare event, scheduled from 24 to 26 February 2025. This 22nd edition will unite global leaders from industry, academia, సైన్సెస్ డిపార్ట్మెంట్ వారు మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ఈ హెల్త్ కేర్కి సంబంధించిన పెద్దలని, ఈ పరిశ్రమలకు సంబంధించిన చిన్న మరియు మధ్యతర పారిశ్రామికవేత్తలందరినీ కూడా పిలిచి ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి వారి రంగాలపై ప్రభావితం చూపెడుతుంది, దాన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఎంబ్రేస్ చేసుకోవాలి అనే అంశాన్ని ప్రపంచ స్థాయిలో ఈ హెల్త్ కేర్కు సంబంధించి అనేక మంది పెద్దలను కూడా పిలిచి, సింగపూర్ నుంచి డాక్టర్ డీన్ గారు ఏదైతే ఏఐ సబ్జెక్టులో వారు నిష్ణాతులై ఉన్నారో, అదేవిధంగా మన ప్రాంతం నుంచి, మన రాష్ట్రం నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కానీ, మరి ఇటు దేశంలో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉండాలి అనే అంశంపై చాలా అనుభవం ఉన్న రాజేందర్ గుప్తా గారిని, నారాయణ హృదయాలయ నుంచి వచ్చిన శెట్టి గారు కానీ, విపిన్ శెట్టి గారు, వీరేన్ శెట్టి గారు, దాంతోపాటు ఈరోజు అంతా కూడా జరగబోయే ఈ సమావేశంలో అనేక మంది పెద్దలు ఈ కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఆ ప్రభావిత కార్యక్రమంలో ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏ విధమైన సహకారం అందించాలి, విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలని ఒక ఆలోచన ఏ విధంగా తీసుకోవాలనే ఒక అంశంతో